కేఎఫ్సీ స్టైల్లో క్రిస్పీ చికెన్ ఎట్లా చేయాలి ఈరోజు మన వీడియోలో చూద్దామండి. చాలా క్రిస్పీ అంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. మనకి స్నాక్స్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. దీనికి చికెన్ బ్రెస్ట్ ఉంటే బాగుంటుంది అనమాట. సన్న స్లైసెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎట్లా చేయాలి ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఇది చాలా క్రంచీ ఉంటుంది అనమాట. దీనికి ఒక సాస్ కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం. కాంబినేషన్ ఆఫ్ సాస్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో లోపల సాఫ్ట్గా ఉంటుంది, బయట మనకి క్రిస్పీ కోటింగ్. కేఎఫ్సీ స్టైల్ మనకి క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్ చేసుకోవాలంటే మనకి ఫస్ట్గా మనం తీసుకోవాల్సింది ఒక 300 to 400 grams చికెన్ అండి. బ్రెస్ట్ పీస్ తీసుకుంటే బాగుంటుంది. ఇదంతా కూడా నేను కడిగేసి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగేసి పెట్టుకున్నాం అనమాట. ఇది బ్రెస్ట్ పీస్ తీసుకున్న తర్వాత ఇందులో ఫ్యాట్ ఏరియా ఏదైతే ఉందో తీసేసుకోవాలి. మనం సన్నగా స్లైసెస్ కింద మనం కట్ చేద్దాం వీటిని ఇప్పుడు మనం. సో ఇట్లా సన్నగా పొడుగు వచ్చేట్టుగా ఇట్లా రావాలి మనకి. దీనికి మంచి షార్ప్ నైఫ్ ఉండాలండి, బాగా కట్ చేసుకోవడానికి ఈజీగా. సో ఇట్లా పొడుగ్గా స్ట్రిప్గా వస్తే బాగుంటాయి అనమాట మనకి. ఈ కట్ చేసినవన్నీ నేను ఈ బౌల్లో వేసేస్తాను. సో మనం పీసులు ఇట్లాగా తిని స్లైసెస్లా కట్ చేసుకోవాలి ఇట్లా మనం. సో దీని 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/4 స్పూన్ అంత పసుపు, ఒక 1/4 స్పూన్ పెప్పర్. సో ఇవన్నీ ఒకసారి కలిపేద్దాం బాగా. ఫస్ట్ బాగా మసాజ్ చేయాలి వీటిని, బాగా మిక్సప్ అవ్వాలన్నీ కూడా. సో ఫస్ట్ మనం ఇది రెడీ చేసుకుంటేనే మనకి కేఎఫ్సీ స్టైల్ క్రిస్పీ చికెన్ మనకి చాలా బాగా రెడీ అవుతుంది అనమాట. సో బాగా కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఒక గ్లాసు మజ్జిగ అండి ఇది. సో ఇది ములిగేటట్టుగా కొంచెం పోసుకుంటే చాలు. మనకేంటంటే ఈ మజ్జిగలో నాంతే ఏమవుతుందంటే మనకి బేసిక్గా పీసు చాలా టెండర్నెస్ వచ్చేస్తుంది అనమాట, సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనం పెట్టినప్పుడు ఏదైతే మనం వేసామో ఇవన్నీ కూడా పీస్లోకి బాగా మ్యారినేట్ అవుతాయి ఒకటి. తర్వాత మనం ఫ్రై చేసినప్పుడు కూడా అవుటర్ మొత్తం చాలా క్రిస్పీ ఉంటుంది, లోపల మట్టికి మీకు ఇదే సాఫ్ట్నెస్ బాగుంటుంది అనమాట చాలా. చూసారా, దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. అట్లీస్ట్ ఒక 1/2 hour to 1 hour పెట్టుకోవాలి. ఓవర్ నైట్ పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఆ జ్యూసెస్ అన్నీ కూడా మసాలా అంతా కూడా పీసుల్లోకి వెళ్ళి బాగా మనకు ఫ్రై అయిన తర్వాత కూడా టేస్ట్ అనేది మన నోట్లో కరిగిపోతూ ఉంటుంది. సో మళ్ళీ మనం దీన్ని ఫ్రిడ్జ్లో తీసాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. 4 స్పూన్లు మైదా తీసుకున్నాను, ఒక స్పూనున్నర కార్న్ఫ్లోర్, ఒక 1/2 స్పూన్ అంత కారం, ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక 1/2 స్పూన్ అంత గార్లిక్ పౌడర్. సో దీన్ని అంతా ఒకసారి బాగా మిక్సప్ చేసేద్దాం. సో మనం ఫస్ట్ కోటింగ్ ఇచ్చుకోవడానికి మిక్సర్ రెడీ అయిపోయిందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ముక్కలు కూడా చూశారు కదా, మొత్తం లాగేసుకున్నాయి. ఫస్ట్ మిక్సర్ రెడీ అయింది కదండి. సో దీంతో పాటుగా నేను ఏం చేశానంటే ఇంకో 2 కోడిగుడ్లు కూడా కొట్టేసి ఇట్లా బ్యాటర్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి. తర్వాత మూడవది ఏమంటే మన కోటింగ్ వచ్చేసి కార్న్ఫ్లేక్స్ అనమాట. సో ఈ కార్న్ఫ్లేక్స్ మనకి లూజ్గా కూడా దొరుకుతాయి, ప్యాకెట్స్లో కూడా దొరుకుతాయి. సో ఇది మనం జస్ట్ హ్యాండ్ క్రష్ చేసుకుంటే చాలు, ఎక్కువ మనం మిక్సీలో ఆడక్కర్లేదు దీన్ని. సో హ్యాండ్ క్రష్ చేస్తేనే సరిపోతుంది. ఇది కోసి పెట్టుకున్న స్ట్రిప్స్ ఉన్నాయి కదా, సో ఫస్ట్ స్ట్రిప్ని ఏం చేయాలంటే తీసుకుని మనం కలుపుకున్న మిక్సర్లో వేసి దాని మీద కొంచెం కోటింగ్ వచ్చేటట్టుగా పౌడర్ని దాని మీద స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. అయిన తర్వాత మనం ఏం చేయాలి, పౌడర్ని మొత్తం దీంట్లో డ్రాప్ అయిపోవాలి. మనకి ఎక్స్ట్రా ఉన్న పౌడర్ అంతా కూడా కిందకి డ్రాప్ అయిపోయేటట్టుగా ఇట్లాగా ఇదిలించేస్తే డ్రాప్ అయిపోతుంది. సో కోటింగ్ మొత్తం బాగా వచ్చేటట్టుగా బట్టి చూసుకోవాలి, థిన్ కోటింగ్ రావాలి మనకి. సో మిగిలినంత ఎక్స్ట్రా ఉన్న పౌడర్ని కిందకి స్ప్రింకిల్ చేసేస్తే దాని తర్వాత ఏం చేయాలి, దీన్ని మనం ఎగ్ సొల్యూషన్లో వేసేద్దాం. దీనికి సో ఇట్లా డిప్ చేసేసిన తర్వాత దీని ఫైనల్గా కార్న్ఫ్లేక్స్లో వేసేసుకోవాలి మనం. సో కార్న్ఫ్లేక్స్ వేసేసి సో ఇట్లా క్రష్ చేసేసుకో. సో ఇట్లా మనం చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం రెడీగా. అన్నీ ఒకసారి ఫ్రై చేద్దాం. పక్కన నూనె పెట్టాను, ఈ లోపల నూనె కూడా కాగుతుందండి ఆల్రెడీ. సో ఈ పీసులన్నీ ఒకటి మనం ఇందులో వేసేసుకుందాం. ఇట్లా దులిపేయాలి మనం, ఇంపార్టెంట్. సో దీన్ని మనం కార్న్లో వేసేసుకోవచ్చు. సో ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి మనం. ప్రెస్ చేసేస్తే ఈ కార్న్ఫ్లేక్స్ అనేది దీనికి బాగా గట్టిగా స్టిక్ ఆన్ అయిపోయి ఉంటాయి. సో ప్రాసెస్ ఇట్లా మొత్తం అన్నిటికీ ఈ పీస్ లేయర్గా మనం రిపీట్ చేసుకోవచ్చు ఈ విధంగానే. సో ఇట్లా మనం 3 types ఆఫ్ కోటింగ్ ఇచ్చాం కదా. సో దీన్ని మనం ఇట్లా రెడీ చేసేసుకుంటే ముందు నూనె రెడీ అవ్వగానే మనం ఒక్కసారి వేసేసుకుంటే బాగా ఎగుతాయి అనమాట. సో అట్లానే మనం క్లోజ్గా కూడా వేయకూడదు, ఒక్కొక్కటి డ్రాప్ చేసేద్దాం మెల్లగా మనం. సో ఇది మనం మీడియం ఫ్లేమ్లోనే స్లోగా ఫ్రై చేసుకోవాలి మనం. ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకు క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది. హై ఫ్లేమ్లో మనకు ఒకసారి మారినేట్ అయిపోతుంది కానీ లోపల ఫ్రై అవ్వదు. ఫ్రైయింగ్ బాగానే అయిపోయిందండి, చూసారు కదా, గోల్డెన్ కలర్ వచ్చేసింది ఆల్మోస్ట్ మనకి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో తీసేద్దాం. దీన్ని ఒక టిష్యూ పేపర్ మీద తీసేస్తాను నేను. దీనికి ఒక సాస్ తయారు చేసుకుందామండి మనం, చాలా బాగుంటుంది ఈ సాస్. సో 2 స్పూన్లు నేను మయోనైస్ తీసుకుంటున్నాను, 2 స్పూన్లు టమాటా సాసు,
ఇది మస్టర్డ్ సాస్, ఇది 2 స్పూన్లు యాడ్ చేద్దాం. ఈ కాంబినేషన్ ఆఫ్ సాస్ చాలా బాగుంటుందండి. మన క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంతేకాదు మరి ఏదైనా మీరు ఇంట్లో పకోడీ వేసుకున్నప్పుడు కూడా ఇటువంటి సాస్ వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. KFC స్టైల్లో చికెన్ స్ట్రిప్స్ ఎట్లా తయారు చేసుకోవాలో చూశారు కదండి ఇప్పటివరకు. సో దీన్ని మనం దీనికి ఒక సాస్ కూడా తయారు చేసుకోవడం కూడా చూసాం మనం ఎలా తయారు చేసుకోవాలన్నది. ఆ సాస్లో డిప్ చేసి తింటే అసలు ఈ టేస్టే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. అవుటర్ అంతా క్రిస్పీగా, ఇన్నర్ అంతా సాఫ్ట్, చాలా చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇమీడియట్గా, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చాలా అంటే చాలా క్రిస్పీ నోట్లో కరకరలాడుతుందండి. అలాగే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇప్పుడు 4 లింకులు కనపడుతున్నాయి కదా, వీడియోలు చూడండి. మీకు నచ్చితే తప్పకుండా అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో వీడియోలో కలుద్దాం.